ఫోకస్. మాతో పెట్టుకుంటే మడతడిపోద్దంటోంది భారత్. సమయం వచ్చిన ప్రతిసారి విషం కక్కే డ్రాగన్ కు ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా నేర్పిస్తోంది. దీంతో తూర్పు లద్దాఖ్ నుంచి ఇండో చైనా ఆర్మీ వెనక్కి మళ్లుతున్నాయి. ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇకపై మరో లెక్క అనేలా ప్రధాని మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానంతో జిన్పింగ్ మైండ్ బ్లాక్ అవుతోంది. దీంతో భారత్తో కయ్యం కంటే కాళ్ల బెరమే నయమని డ్రాగన్ దారికొస్తున్నట్లు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్ నుంచి ఇండో చైనా ఆర్మీ బలగాలు వెనక్కి వస్తున్నాయి. గత 4 ఏళ్లుగా చైనాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ వచ్చిన ఇండియన్ ఆర్మీ టెన్షన్స్ కు ఎండ్ కార్డు వేసింది. భారత్ చైనా సరిహద్దుల్లో శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలని బ్రిక్స్ సమావేశాల్లో ప్రధాని మోదీ తమ విధానాలను కుండబద్దలు కొట్టారు. చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ తో సమావేశంలో ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలపై చర్చించారు. ఎల్ఏసీ, ఎల్ఓసీ ఒప్పందాలను బీజింగ్ ఉల్లంఘించిన తీరును కూడా ప్రపంచ దేశాల సాక్షిగా తూర్పారబట్టారు. దీంతో డ్రాగన్ నోరు మూసుకుని కళ్లు తెరుచుకుంది. భారత్ చైనాల మధ్య వాస్తవాధీన రేఖ ఎల్ఏసీ వెంబడి గత 4 ఏళ్లుగా టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. 2020 జూన్ 15న తూర్పు లదాఖ్లోని గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కూడా భారీగా సైనిక బలగాలను కోల్పోయింది. కానీ ఆ సంఖ్యను బయటకు చెప్పలేదు. చాలా నెలల తరువాత 5 సైనికులు మాత్రమే చనిపోయినట్లు అధికారికంగా అంగీకరించింది. ఈ ఘర్షణలతో ఇరు దేశాలు ఎల్ఏసీ వెంబడి భారీ స్థాయిలో బలగాలను మోహరిస్తూ వచ్చాయి. దీంతో అక్కడ యుద్ధ వాతావరణమే కనపడింది. అప్పట్నుంచి 2 దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతోంది. ఆ తరువాత ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇరు దేశాల మధ్య పలుమార్లు దౌత్య కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. వాటి ఫలితంగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించారు. ఘర్షణల కేంద్రమైన డెమ్చోక్, డెప్సాంగ్ వద్ద మాత్రం బలగాలు కొనసాగుతూ వచ్చాయి. 4 ఏళ్ల తరువాత ఇప్పుడు అక్కడ పరిస్థితులపై బ్రిక్స్ వేదికగా భారత ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో చర్చలు జరిపారు. పశ్చిమ హిమాలయాల్లో అత్యంత కీలకమైన ప్రాంతాలపై ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. ఒప్పందాల్లో భాగంగా అక్కడే ఉండి గస్తీ చేస్తున్న బలగాలను వెనక్కి పిలవాలని ఇరు దేశాలు ఒక నిర్ణయానికొచ్చాయి. దీంతో వెంటనే ఆర్మీ వెనక్కి రావడం ప్రారంభించింది. యుద్ధ ట్యాంకులు, ఆయుధ సామాగ్రి, టెంట్లు అన్నీ ఒక్కొక్కటిగా తరలిస్తున్నారు. बहुत अच्छी शुरुआत है। आगे क्या होता है वो आगे के आने वाले दिनों में पता चलेगा, लेकिन इस सकारात्मकता के साथ दोनों देश के राष्ट्राध्यक्षों के बीच में एक सकारात्मक वातावरण बना है, जिससे कि वो बातचीत कर सकें, अपनी बातें रख सकें। दोनों देशों के बीच में जो एक खटास है कैसे उसको दूर किया जा सके। 2020లో భారత ప్రధాని మోదీ చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ తో తొలిసారి సమావేశమయ్యారు. ఆ తరువాత పలు కారణాలతో 2 దేశాల అధినేతల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు కరువయ్యాయి. పలు అంతర్జాతీయ వేదికలపై ఫేస్ టు ఫేస్ ఎదురుపడిన పలకరింపులు మినహా చర్చల చొరవ చూపలేదు. దీనికి చైనా అహంకారపూరిత ధోరణి కూడా ఓ కారణమే. కానీ భారత్ ఈ మధ్య కాలంలో అవలంబిస్తున్న సరికొత్త విదేశాంగ విధానంతో డ్రాగన్లో వణుకు మొదలైంది. చైనాతో పోటీ పడుతూ ఇండియా జనాభా పరంగా అతిపెద్ద దేశంగా ఉంది. పైగా అమెరికా, రష్యా లాంటి దేశాలతోనూ సత్సంబంధాలను కొనసాగిస్తూ వస్తోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపాలంటూ మోదీ చూపిన చొరవ యుద్ధం ఎంతటి నష్టాన్ని తీసుకొస్తుందో ఇరు దేశాధినేతలకు స్వయంగా చెప్పిన విధానం, ఇలా పలు అంశాలను బీజింగ్ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ వస్తోంది. అదే సమయంలో సైనిక పరంగాను ఇండియా పలు సంస్కరణలు చేస్తోంది. మిత్రత్వంగా ఉండే ఇరుగు పొరుగు దేశాలను ఆర్థికంగా, సైనిక పరంగా ఆదుకునే స్థాయిలో ఉంది భారత్. ఇవి శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ చూసినా గతంలో కంటే మెరుగుపడింది. త్వరలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. ఇలా పలు అంశాల్లో ప్రధాని మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానాలు భారత్ బలపడుతోందన్న సంకేతాలను ప్రపంచానికి పంపుతోంది.
ఆసియాలో రాజకీయంగా, ఆర్థికంగా శాసించే స్థాయిలో ఉంది భారత్. దీంతో భారత్తో కయ్యమంటే అది అన్ని విధాలుగా తమ వినాశనానికే రాజమార్గం అవుతుందని చైనా భావిస్తోంది. ఇన్నాళ్లు ఒక వేదిక కోసం ఎదురు చూస్తూ వచ్చిన చైనాకు బ్రిక్స్ సమావేశం ఊహించని వరంగా మారింది. దీంతో భారత్తో గిల్లికజ్జాల కంటే స్నేహపూర్వక ధోరణితో వెళితే ఎంతో కొంత నయమనే నిర్ణయానికి జిన్పింగ్ వచ్చినట్టు తెలుస్తోంది. బ్రిక్స్ సమావేశం వేదికగా మోదీ జిన్పింగ్ భేటీ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇరు దేశాల ఒప్పందాల్లో భాగంగా జరిగిన కీలకమైన పరిణామాలను గతంలో తుంగలో తొక్కిన చైనా ఇక నుంచైనా బుద్ధిగా ఉంటుందా, లేక గిల్లి కజ్జాలకు మళ్లీ తెరలేపుతుందా అనే అనుమానాలు అందరిలోనూ ఇంకా ఉన్నాయి. అదే సమయంలో ఇతర దేశాలతో భారత్ అనుసరించే సరికొత్త విదేశాంగ విధానమే శ్రీరామ రక్ష అనే వాదన కూడా ఉంది. దాని ఫలితంగానే ప్రత్యర్థి దేశాలకు భారత్ తిక్క కుదిరిస్తోందని, శత్రు దేశాలు కూడా దారికొస్తున్నాయనేది విశ్లేషకుల భావన. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LACలో భారత్ చైనా బలగాలకు మధ్య ఘర్షణ ఇప్పటిది కాదు. సరిహద్దు సమస్యలు దశాబ్దాలుగా ఉన్నాయి. చైనా భారత్ సరిహద్దులను వాస్తవాధీన రేఖగా చెప్పే LAC విభజిస్తుంది. పశ్చిమాన లద్దాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్కు తూర్పు వైపు వరకు ఈ LAC ఉంది. ఇక్కడ కొన్ని ప్రాంతాలను చైనా తమవేనని అంటోంది. 1962లో భారత్ చైనా వార్ జరిగింది. సరిహద్దులో చొరబాట్లు, దురాక్రమణల్ని భారత్ గట్టిగా ప్రతిఘటించింది. లద్దాఖ్ దగ్గర అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని భారత్ చేజార్చుకుంది. సరిహద్దుల్లో శాంతి కోసం 1990లో భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక చర్చలు, ఒప్పందాలు జరిగాయి. 1993-96 మధ్య చేసుకున్న ఒప్పందాలతో LAC వద్ద టెన్షన్స్ కొంతమేరకు కంట్రోల్లోకొచ్చాయి. దాదాపు 3488 కిలోమీటర్ల ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో భారత సైన్యం, చైనా ఆర్మీ నిరంతరం గస్తీ కాస్తుంటాయి. చీమ చిటుక్కుమన్నా అలర్ట్ అవుతుంటాయి. 2020లో లద్దాఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయలో చైనా ఆర్మీ చొరబాట్లను అడ్డుకునేందుకు భారత సైన్యం ప్రతిఘటించింది. దీంతో అప్పట్నుంచి ఇప్పటి వరకు పలుమార్లు చైనా సైన్యం భారత ఆర్మీతో రెచ్చగొట్టే వైఖరిని అవలంబిస్తూ వస్తోంది. జిన్పింగ్ అధ్యక్షుడయ్యాక చైనా ఆర్మీ దుందుడుకు వైఖరి మరీ శృతిమించింది. తమ ఇరుగు పొరుగు దేశాలని చెప్పుచేతల్లో ఉంచుకోవాలనే అహంకార ధోరణిని ప్రదర్శిస్తూ వచ్చింది. అయితే భారత్ ముందు ఆ పప్పులు ఉడకలేదు. 2020లో గల్వాన్ లోయలో భారత్ చైనా బలగాల మధ్య ఘర్షణ ఈ వివాదాలకు మరింత ఆజ్యం పోస్తూ వచ్చింది. 2021-2022 సంవత్సరాల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోని చైనా దురాక్రమణల్ని తిప్పికొట్టింది భారత్. అంతర్జాతీయ సమాజం ముందు చైనా విషపు కుట్రలను ఎండగట్టింది. పాక్, బంగ్లాదేశ్, మయన్మార్, మాల్దీవ్స్ దేశాలకు చెందిన కొందరు నాయకులతో కలిసి భారత్ను ఇరుకున పెట్టాలనే పన్నాగాలను పన్నింది. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. గతంలో భారత్ సహా అంతర్జాతీయంగా పలు దేశాలతో చైనా వాణిజ్య వ్యాపార సంబంధాలు బలంగా ఉన్నాయి. ఈ దురహంకారంతోనే తాము చెప్పినట్లే వినాలని కొన్ని దేశాలపై ఆధిపత్యానికి బీజింగ్ ప్రయత్నిస్తూ వచ్చింది. తమ కనుసన్నల్లో మెలగని దేశాలతో వాణిజ్యాన్ని కట్ చేసుకుంది. అటు ఆర్థికంగా ఇండియాను దెబ్బతీయాలని ప్రయత్నించిన చైనాకు ప్రతి అడుగులోనూ నిరాశే ఎదురయింది. చైనాతో వాణిజ్య సంబంధాల విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చింది మోదీ సర్కార్. ఒకప్పుడు భారత్ చైనా వాణిజ్యానికి ప్రధాన ఆర్థిక వనరుగా ఉండేది. అయితే మోదీ ప్రభుత్వంలో చైనాకు చెక్ పెట్టేలా పలు పాలసీలను రూపొందిస్తూ డ్రాగన్ తోక కత్తిరించే చర్యలు చేపట్టారు. చైనాలో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, చైనా మొబైల్ యాప్స్పై బ్యాన్ విధించడం లాంటి నిర్ణయాలు తీసుకుంది. పారిశ్రామిక, టెలికమ్యూనికేషన్స్, ఫార్మా ఇలా చాలా రంగాల్లో భారత్ సొంతంగా తయారీ విధానాలను అభివృద్ధి చేసుకుంది. ఇటు సైనిక సంపత్తిని కూడా విశేషంగా పెంచుకుంటూ అత్యాధునిక ఆయుధాలు, ఆర్మీ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలను భారత్ సమకూర్చుకుంటోంది. దీంతో ఆర్థికంగా చైనాకు దెబ్బపడింది. కోవిడ్ అనంతరం అంతర్జాతీయంగా చైనా ప్రభ కోల్పోతూ వచ్చింది. భారత్తో కలహం తమ దేశానికే చేటు తెస్తుందని ఆలస్యంగా గ్రహించింది చైనా. ఇది ఇలాగే కొనసాగితే ముందు ముందు మరిన్ని కష్టాలు తప్పవని డ్రాగన్ తెలుసుకుంది. అయితే చైనాతో భవిష్యత్తులోనైనా ముప్పు తప్పదని, ఇప్పుడు అనుసరిస్తున్న విధంగానే చాలా జాగ్రత్తతో వ్యవహరిస్తే తప్ప
డ్రాగన్ బుద్ధి వంకరేనని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో భారత్కు తెలుసు కాబట్టి అనుక్షణం అప్రమత్తంగానే వ్యవహరించాల్సిన అవసరముందని ఎనీ టైం అలర్ట్ గా ఉండటం బెటర్ అంటున్నారంతా.